నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ మరో సంచలనం. నరెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాదు, విశాఖపట్నంలోని కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నరెడ్డి సునీల్ రెడ్డి పేరు గతంలో మనం పార్లమెంట్లో వినటం జరిగింది. టీడీపీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు ఈయన ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ను కూడా అమిత్ షాకు సమర్పించారు. అయితే ఇప్పటికీ మరి ఆయనకు సంబంధించిన ఆధారాలు దొరకటం, దాని పరంగానే ఇప్పుడు సిట్ అధికారులు ఆయన ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన ఎంత మనీ లాండరింగ్ చేశారు, ఎలాంటి ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు, మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు సునీల్ రెడ్డి పేరు మనం మద్యం స్కామ్ స్టార్ట్ అయినప్పుడు వింటే ఆల్మోస్ట్ మద్యం స్కామ్కి ఎండుకు వచ్చేసరికి ఆయనకి సంబంధించినటువంటి ఆధారాలు సిట్టుకు దొరకడం జరిగింది. ఇతని పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వెంటనే ఇతని తర్వాత నెక్స్ట్ అంటే ఇతని నుంచి చాలా వరకు అది ఏ రూపంలో వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొమ్ము అందిందనే ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆయన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. మరి ఏంటి, మరి ఇప్పుడు ఏమో సోదాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి సోదాలు జరిగిన తర్వాత ఆయన అరెస్ట్ ఉండబోతుందా? దీని తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అంటే ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ ఇక సెమీఫైనల్స్, ఏది ఇంకా ఫైనల్స్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది, ఇప్పుడు ఇది సెమీఫైనల్స్ బిగిన్ అయిందా? సెమీఫైనల్స్లోనే ఇప్పుడు ఈ సునీల్ మరి ఆయన ఆఫీసుల పైన లేకపోతే మొత్తం ఇవాళ తనిఖీలు, సోదాలు, మరి హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నారా? ఎందుకంటే నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పెట్, జగన్మోహన్ రెడ్డి నీడ ఎవరు? సునీల్ రెడ్డి. ఇప్పుడు ఒకటి గతంలో కూడా అతని పైన ఎంఆర్ కేసు ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు అదే జైల్లో ఇతను కూడా షటిల్ బ్యాడ్మింటన్ అంటే జైల్లో షటిల్ మేట్ ఎవరు? జగన్కి సునీల్ రెడ్డి. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవుతాడా? అంటే సునీల్ అరెస్ట్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? జైల్లో షటిల్ ఆడుకోవటమేనా? అంటే ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారివి, ఇతనే చూస్తాడు అని కూడా విన్నాము. అంటే ఒకటి ఆ ఎంఆర్ కేసు అప్పటిది, ఇప్పుడు దగ్గర మరి 14-12 ఏళ్ల క్రితం అందులో అరెస్ట్ అయ్యాడు. అదేంటది? ఎంఆర్ ప్రాపర్టీస్ అనేది ఒక పెద్ద స్కామ్. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా, జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 1.0 అన్నమాట. దాంట్లో ఏంటి, ఒక 136 కోట్లు ఆ ఎంఆర్, అందులో ఏపీఐఐసి వాటా తగ్గించారు. 23% ఏపీఐఐసి వాటా తగ్గించి 23% ఎంఆర్ వాటా పెంచారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ విల్లాలు అమ్మారు. ఆ విల్లాలు అమ్మిన దాంట్లో ఎంఆర్ విల్లాలు ఎలా అమ్మారు? 5,000 రూపాయలకి అమ్మాల్సింది 45,000కి అమ్మారు. పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు, ఈ రాజకీయ ప్రముఖులు అందరూ కొనుక్కున్నారు అక్కడ. అది 136 కోట్లు ఏది ఎంఆర్ అవినీతి సొమ్ము జగన్మోహన్ రెడ్డికి అందిందని సునీల్ రెడ్డి ద్వారా. ఆ డబ్బంతా ఇతని బినామీ సునీల్ రెడ్డి ఆయన కంపెనీల్లోకి అప్పుడు వెళ్ళిన దాంట్లో అతను అరెస్ట్ అయ్యాడు. మొన్న కూడా నిరంజన్ రెడ్డి ఏదో వాదనలు వేసినట్టున్నాడు. ఏంటి, ఆ ఎంఆర్ కేసులో ఇతన్ని డిశ్చార్జ్ చేయమని ఇచ్చిన దీంట్లో ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఇప్పుడు ఇతని కంపెనీల పైన అనేక రకాల ఇవి వస్తున్నాయి. ఏది దగ్గర ఒక 24 కంపెనీల్లో ఇతను డైరెక్టర్గా ఎలా ఉన్నాడు? జగన్తో ఇతను మిలాఖత్ అయిన తర్వాతే ఈ కంపెనీలన్నీ కూడా పెట్టిన పరిస్థితి. అది కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇతని యొక్క ఈ వ్యాపార వాణిజ్య అవినీతి ప్రస్థానం. ఎవరు? సునీల్ రెడ్డి. మరి ఇతను ఏ కంపెనీల్లో ఉన్నాడు? 24 కంపెనీలు అంటే అర్నా ఫార్మా ఎల్ఎల్పి, నెక్స్ట్ జెనసిస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, ఆస్పైర్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెండింగ్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్. ఏంటిది? ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్. ఆర్ఆర్ గ్లోబల్ అనగానే నీకు గుర్తొచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు గుర్తొచ్చేది గాలి జనార్దన్ రెడ్డి అంటే ఇనప ఖనిజం. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు 7 ఏళ్ల శిక్ష పడినటువంటి ఆ సంస్థ అదేంటనమాట? ఆర్ఆర్ గ్లోబల్. వీటన్నిటి ద్వారా అప్పట్లో ఏది ఆ కేసుల్లో కూడా ఇతని యొక్క పాత్ర, ఇతను ఆ కంపెనీల్లో డైరెక్టర్గా ఉండడం. ఆ తర్వాత గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, గ్రీన్ కార్ట్ మీడియా, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్, విటారస్ లైఫ్ స్టైల్స్,
ఇన్వార్ స్టీల్స్, బ్లూమరీ స్టీల్, గ్రీన్ స్మార్ట్, జేస్ వాచ్, ఇవన్నీ కూడా డొల్ల కంపెనీల, సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీల, వీకే ఆటోమొబైల్స్, సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్, స్కానర్ సిస్టమ్స్, లెండింగ్ స్పేస్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, గ్రీన్ టెక్ వైలేటా ఫర్నిచర్స్, గ్రీన్ ఫ్యూయల్స్, శేఖర్ ఫౌండేషన్, ఈ వ్యాపారాలు, ఈ కంపెనీలు ఎప్పుడు పెట్టినాయి? 2009 తర్వాత పెట్టిన కంపెనీలు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మొదటి 5 ఏళ్ళు 2009, ఆ 14, ఆ తర్వాత 2004, 2009, అంటే రాజశేఖర రెడ్డి ఫస్ట్ పీరియడ్. ఇప్పుడు ఈ 24 కంపెనీల్లో 4 కంపెనీలు పెట్టింది 2009-14 మధ్య. ఇప్పుడు ఈ 20 కంపెనీలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత. అంటే ఎలా నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని అతను ఎలా విస్తరింప చేశాడు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు సునీల్ రెడ్డి అన్నారు. ఏ దేశాలకు మనీ లాండరింగ్ జరిగింది? దుబాయ్కి ఒకదానికే 2,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడన్నారు. మరి ఆల్రెడీ 4,000 కోట్లని కృష్ణదేవరాయల చెప్పిందంటూ మిగతా 2,000 కోట్లు ఆఫ్రికా దేశాలక. ఆఫ్రికా ఏమో మరి వైఎస్ అనిల్ కప్పచెప్పాడా? అనిల్ రెడ్డి. మనం అనుకున్నాం ఏదది రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అని పెట్టి ఎక్కడ టాంజానియా, జింబాబ్వే, ఐవరీ కోస్ట్, ఘనా, మొత్తం ఆఫ్రికా దేశాలన్నీ జగన్మోహన్ రెడ్డి బినామీ ఎవరు? వైఎస్ అనిల్ రెడ్డి. గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇప్పుడు ఈ దుబాయ్ ఇదంతా రస్సల్ ఖైమా, సౌదీ, ఎంఆర్, ఇదంతా సునీల్ కప్పచెప్పాడా? అంటే ఏంటి? ఈ మనీ లాండరింగ్ చేసే దేశాలను కూడా పంచాడా వీళ్ళందరికీ? కేసిరెడ్డి రాజ్, నువ్వు నీ మనీ లాండరింగ్ అంతా అమెరికాకి చేయమన్నాడా? ఇప్పుడు ఒకటి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు ఖరగ్పూర్లో ఐఐటి. అతనేంటి అసలు 10 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నా అని చెప్పి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆ ఇన్స్టిట్యూట్కి 10 లక్షలు విరాళం ఇచ్చాడు. ఆ స్టూడెంట్స్ అంతా అరే మమ్మల్ని చేర్చుకో, నేను చేస్తాను నీ దగ్గర ఉద్యోగం అని చేరారు. ఈ బ్యాచ్ అంతా, ఈ సైఫ్ అహ్మద్, ఆ ప్రణయ్ ప్రకాష్, మిగతా పిల్లలందరూ కూడా. అతను మరి దుబాయ్లోనే ఎవరు ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి నీకు అక్కడ ఆ లాజిస్టిక్స్ కంపెనీలు పెట్టడం, ఆ ట్రక్కర్ లాజిస్టిక్స్ కంపెనీలు పెట్టడం. అంటే ఇప్పుడు సునీల్ రెడ్డి పాత్ర విదేశాలకు మనీ లాండరింగ్కి పరిమితమైందా? ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇంకేమైనా పెట్టుబడులు సునీల్ రెడ్డి ద్వారా పెట్టారా? ఇప్పుడు వీళ్ళందరూ లాజిస్టిక్స్ కంపెనీలు పెట్టిన దీంట్లో ఏది? అంబటి రాంబాబు పాత్ర. ఇక్కడ గుంటూరు జిల్లాలో మొత్తం మద్యం ట్రాన్స్పోర్ట్ అంతా అతనికి ఇచ్చాడన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మద్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అంతా కూడా ఆ చిన్న సీను ఎవరు? బొత్స సత్యనారాయణ మేనల్లుడికి ఇచ్చాడన్నారు. లేకపోతే విజయానందరెడ్డి ఏంటది? రాయలసీమ, మరి అక్కడ చిత్తూరు, తిరుపతి అవన్నీ అతనికి ఇచ్చారు. అతను ఏంటది? ఆ లాజిస్టిక్స్, నిఖిలానంద లాజిస్టిక్స్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పేరు వినపడింది. ఆయన పేరు మీద ఒక బినామీ లాజిస్టిక్స్ కంపెనీ ఏదో, అతనికి కూడా సీమలో ఒక పార్టీ ఇచ్చారన్నారు. రాంబాబు పేరు వినిపించింది. అంటే ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకి వాటా అందింది. అప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వాటాదారులే అనమాట ఈ స్కామ్లో. అట్లాగే మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రులు కారుమూరి సునీల్లో ఎవరన్నారు? కారుమూరి నాగేశ్వరరావు, గోదావరి జిల్లాలు అతనికి ఇచ్చారన్నారు. అంటే ఇప్పుడు ఈ సునీల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ కనుక చేస్తే సునీల్ రెడ్డి మరి అతను కనుక ఇంకెన్ని వాస్తవాలు వెలికి వస్తాయి అతని ద్వారా. మనీ లాండరింగ్ ఇవాళ ఒక లాజికల్ ఎండ్కి చేరుతుందా లేదా? విశాఖ హైదరాబాద్లోని 24 కంపెనీలు ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఇంకా విదేశాల్లో ఎన్ని కంపెనీలు ఉంటాయో మనం ఊహించవచ్చు. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి అసలు మనీ లాండరింగ్ ఎంత జరిగింది ఏంటి అని చెప్పి యాక్టివ్గా ఎంక్వైరీ చేస్తే కానీ ఆ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈడీకి ఇతను పాత నేరస్తుడే అనమాట. ఏది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి మరొకసారి సునీల్ రెడ్డిని ఇంట్రాగేట్ చేస్తుందా? అప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ అప్పుడు అది 136 కోట్లు అనమాట. ఇది అసలు యాక్చువల్గా ఎంఆర్ ప్రాపర్టీస్ అది 10,000 కోట్ల స్కామ్ అన్నారు అప్పట్లో. పట్టుకున్నది, చూపించింది 136 కోట్లు జగన్కి అందాయి అన్నారు. ఇప్పుడు ఇది మరి 4,000 కోట్లు కాదు, దీంట్లో మనకు కనపడుతోంది 40,000 కోట్ల మనీ లాండరింగ్ కనపడుతుంది.
ఏపీ లిక్కర్ స్కామ్లో మరి ఆ 40,000 కోట్లు ఇవన్నీ 24 కంపెనీలు ఎన్ని పెట్టాడు? జగన్ సీఎంగా పెట్టిన కంపెనీలు ఎన్ని? అంటే 2019 నుంచి 24 మధ్య ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి నెలకొల్పిన కంపెనీలన్నీ కూడా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ డబ్బుతో ఆ సంస్థలు పెట్టారు, అవి అసలు డొల్ల కంపెనీలా, బ్రీఫ్ కేసు కంపెనీలా, ఇవన్నీ బయటికి రావాలి. ఏదైనా సునీల్ రెడ్డిని పట్టుకున్నారంటే ఇంకా ఫైనల్స్ బిగిన్ అయినట్టే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.